నమస్కారం జే న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఒంగోలులో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇళ్ల స్థలాలపై సర్వ హక్కులు కల్పిస్తున్నామని వెల్లడి పేదల ఆత్మగౌరవం గురించి గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శలు ఏపీలో ఇండియా కూటమి పోటీపై షర్మిల ప్రకటన కాంగ్రెస్ కమ్యూనిస్టుల పొత్తు ఉంటుందని వెల్లడి చంద్రబాబు పని అయిపోయిందని భువనేశ్వరి ప్రసంగం చూస్తే అర్థమవుతుందన్న మంత్రి రోజా తాము ఇన్నాళ్లు చెప్పిందే ఇప్పుడు భువనేశ్వరి చెప్పిందని వ్యాఖ్య తెలంగాణ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి ఓఆర్ఆర్ పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ప్రమాదం ఇక డీటెయిల్స్ చూస్తే ఒంగోలులో 25,000 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ త్రాగునీటి పథకానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. వైసీపీ సిద్ధమంటుంటే చంద్రబాబు భార్య మాత్రం ఆయన సిద్ధంగా లేరని అంటున్నారని భువనేశ్వరి కుప్పం వెళ్లి బై బై బాబు అంటున్నారని జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నాన్ రెసిడెంట్ ఆంధ్రులు మాత్రమే చంద్రబాబును సమర్థిస్తున్నారని జగన్ తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించండి అని సూచించారు. చరిత్రలోనే తొలిసారిగా పేదలకు ఇళ్ల స్థలాలపై సర్వ హక్కులు కల్పిస్తున్నామని, రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇవ్వడం వల్ల అక్కా చెల్లెమ్మలకు ఆస్తిపై పూర్తి హక్కు ఉంటుందని తెలిపారు. ఈ రిజిస్ట్రేషన్లను రద్దు చేయడం కానీ, ఈ రిజిస్ట్రేషన్ భూములను కబ్జా చేయడం కానీ వీలు పడదని సీఎం జగన్ స్పష్టం చేశారు. పట్టా ఉండడం వల్ల బ్యాంకుల నుంచి లోన్లు కూడా వస్తాయని వివరించారు. పేదల అభ్యున్నతి, ఆత్మగౌరవంపై గత ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయలేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో పెత్తందారులకు మాత్రమే నామినేటెడ్ పదవులు ఇస్తే తాము వచ్చాక బడుగు బలహీన వర్గాల వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చామని సీఎం జగన్ అన్నారు. విద్యా వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చామని, పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువు కోసం ద్విభాషా పుస్తకాలు అందుబాటులోకి తీసుకొచ్చామని వెల్లడించారు. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు ఇచ్చామని, గవర్నమెంట్ స్కూళ్లలో డిజిటల్ విద్యా బోధన తీసుకువచ్చామని తెలిపారు. అన్డివైడెడ్ షేర్ ఫ్లాట్ల రూపేణ ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, డి పట్టాల రూపేణ ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, దేశ చరిత్రలో తొలిసారిగా ఈ రకంగా 31 లక్షల పేదలకు మంచి జరిగిస్తూ ఈరోజు ఆ పేదలకు, ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన డి పట్టాలను సైతం రిజిస్ట్రేషన్ చేసి ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడతా ఉండే మరో మంచి కార్యక్రమం ఈరోజు ఒంగోలు నుంచి ఇక్కడే జరుగుతూ ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయం కానివ్వండి, వారికి శాశ్వతంగా మేలు చేసే అడుగులు వేసే విషయంలో కానివ్వండి, ఇళ్ల నిర్మాణం విషయంలో కానివ్వండి, గత ప్రభుత్వానికి మనందరి ప్రభుత్వానికి మధ్య తేడా ఎంతుందో ఒకసారి గమనించమని చెప్పి మీ అందరితోనూ కూడా కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరు విమర్శించరు. ఇటువంటి దారుణమైన రాజకీయాలు ఈ పెద్ద మనిషి చేస్తా ఉన్నా కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 అబద్ధాల కథనాలు రాయిస్తారు, మోసపూరిత డిబేట్లు చేయిస్తారు. ఆ టీవీ ఛానళ్లలో, ఆ పేపర్లలో కథలుగా అబద్ధాలు రాస్తారు. ప్రజల్ని మరోసారి మభ్యపెట్టడానికి అన్ని మాయలు మంత్రాలు ప్రదర్శిస్తారు. 14 సంవత్సరాలు ఈ పెద్ద మనిషి సీఎంగా పనిచేశాడు. ఇదే పెద్ద మనిషి 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన ఈ పెద్ద మనిషి, నేను అడుగుతా ఉన్నా, నీ పేరు చెబితే ప్రజలకు, పేదలకు గుర్తుకొచ్చే ఒక్క మంచైనా ఉందా, గుర్తుకొచ్చే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. 2 చేతుల పైకైతే ఇలా మన కర్మ ఏమిటి అని అంటే, ఇలాంటి వ్యక్తులతో ఈరోజు రాజకీయాలు భ్రష్టు పట్టినాయి. ఇలాంటి వ్యక్తులతో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్న ఈ సంగ్రామంలో మనం సిద్ధమంటూ ఉంటే మరో వంక బాబు భార్య
మా ఆయన సిద్ధంగా లేడు అంటోంది. ఏకంగా కుప్పంలోకి వెళ్ళి ఆమె బాయ్ బాయ్ బాబు అంటూ కుప్పంలోనే ఆయన అర్ధాంగి నోటే పంచ్ డైలాగులు వస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి ఈ బాబును ఎవరు సమర్థిస్తా ఉన్నారు అని అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు సమర్థించడం లేదు. చివరికి కుప్పంలో ఉన్న ప్రజలు కూడా సమర్థించని పరిస్థితి. కానీ ఇటువంటి బాబుకి ఎవరు సమర్థిస్తున్నారు అని అంటే ఏనాడు ఏపీలో లేనివారు, ఏపీకి రానివారు, వారి సొంత ఊరు ఏదంటే ఎవరికి తెలియని వారు, వారికి మన రాష్ట్రంలో ఓటే లేనివారు, ఇక రాష్ట్రంలో దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం, దీనికి అలవాటు పడిన వారు మాత్రమే, అలాంటి నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ మాత్రమే చంద్రబాబు నాయుడిని సమర్థిస్తారు. వామపక్ష పార్టీలు నేతలు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో భేటీ అయ్యారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశంపై చర్చించినట్లు సమాచారం. సీఎం జగన్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని షర్మిల ఫైర్ అయ్యారు. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్లో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు వి శ్రీనివాసరావు, కె రామకృష్ణ, ఇతర నేతలు సమావేశమయ్యారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశంపై చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో వామపక్ష పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. ఉమ్మడి మేనిఫెస్టో పొత్తులపై త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు అవకాశం ఉంది. వామపక్ష పార్టీల నేతల భేటీ అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడుతూ సీఎం జగన్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని అన్నారు. ఉమ్మడిగా ప్రజా పోరాటాలు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని, ప్రత్యేక హోదా తెస్తాం, అధికారం ఇవ్వండని జగన్ అన్నారని, బీజేపీ మెడలు వంచుతామన్న జగన్ ఒక్క పోరాటం కూడా చేయలేదని గుర్తు చేశారు. హోదా కోసం కనీసం ఎంపీలు ఒక్కరు కూడా రాజీనామా చేయలేదని అన్నారు. హోదా ఇవ్వకపోవడం వల్లే రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదని, కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఏపీకి అప్పుడే ప్రత్యేక హోదా వచ్చేదని షర్మిల పేర్కొన్నారు. పోలవరం విషయంలో కూడా ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని నిప్పులు చెరిగారు. గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందలేదు అన్నది ఒక సత్యం, ఒక వాస్తవం. దీనికి కారణం కేంద్రంలో, రాష్ట్రంలో, అధికారంలో, ప్రతిపక్షాలలో ఉన్న పార్టీలు, నాయకులు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన విభజన హక్కుల్లో ఏ ఒక్కటి కూడా మనము ఇంతవరకు పొందుకోలేకపోయాం. దానికి కారణం, ముఖ్య కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆ రోజున 5 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ అన్న వాగ్దానం ఇస్తే దాన్ని బీజేపీ పార్టీ 5 సంవత్సరాలు సరిపోవు. చంద్రబాబు పనైపోయిందని నారా భువనేశ్వరి ప్రసంగం చూస్తే స్పష్టంగా అర్థమవుతుందని మంత్రి రోజా అన్నారు. మేం ఏదైతే ఇన్ని రోజుల నుంచి చెప్పుకుంటూ వచ్చామో ఇప్పుడు భువనేశ్వరి కూడా అదే చెప్పారన్నారు. చంద్రబాబుకు విశ్రాంతి తీసుకునే వయసు వచ్చిందని అన్నారు. కుప్పంలో పోటీ చేయాలని నాకు ఆసక్తిగా ఉందని నారా భువనేశ్వరి మనసులో మాట చెప్పడం చూసిన తర్వాత తన పనైపోయిందని చంద్రబాబుకు అర్థమై ఉంటుందని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కుప్పం ప్రజలకు మంచినీరు కూడా ఇవ్వలేకపోయారన్నారు. ఈ నెల 26న సీఎం జగన్ కుప్పం ప్రజల చిరకాల కోరిక అయిన హైంద్రీనివా ద్వారా నీళ్లు ఇవ్వబోతున్నామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం కుప్పంలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తోందన్నారు. కుప్పం ప్రజలకే ఏమీ చేయలేని చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ఏమి చేస్తారని మంత్రి రోజా ప్రశ్నించారు. నారా భువనేశ్వరి గారి ప్రసంగం చూస్తే స్పష్టంగా అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని. సో మేము ఏదైతే ఎన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చామో ఈరోజు తన మనసులో మాట, చంద్రబాబు నాయుడికి రెస్ట్ తీసుకునే వయసు వచ్చింది, ఇక ఆయన రెస్ట్ తీసుకుంటాడు, కుప్పంలో కంటెస్ట్ చేయాలని నాకు కోరికగా ఉంది అని చెప్పి భువనేశ్వరి గారు తన కోరిక బయట పెట్టడం చూస్తుంటే పాపం చంద్రబాబు నాయుడికి పని అయిపోయిందన్న సంగతి అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కుప్పం ప్రజలకి తాను 3 సార్లు ముఖ్యమంత్రి అయినా మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి. 26వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. కుప్పం చిరకాల కోరిక అయిన మరి హంద్రీనివా ద్వారా
ఏ విధంగా నీళ్లు ఇవ్వబోతున్నారో కళ్ళారా చూడబోతున్నారు. అంతేకాకుండా అక్కడ ప్రజలు కోరుకున్న విధంగా మున్సిపాలిటీని చేశాం, రెవెన్యూ డివిజన్ని చేశాం. ఈరోజు మీరు చూస్తే ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని అందిస్తూ ఈరోజు ప్రతి ప్రాంతాన్ని కూడా కుప్పంలో అభివృద్ధిని చేస్తుంటే ఇక చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, ఇక్కడ ఆయన కూడా గెలిచే పరిస్థితి లేదు అనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టే తెలివిగా మా ఆయన రెస్ట్ తీసుకోవాలి, నేను కంటెస్ట్ చేస్తానని భువనేశ్వరి గారు చెప్పడం చూస్తుంటే అందరూ కూడా నవ్వుకుంటున్నారు. పోనీ ఇప్పటికైనా ఆమెకు అర్థమైందని. సో కుప్పం ప్రజలకే ఏమీ చేయని చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయడన్న సంగతి రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాబట్టే కుప్పంతో సహా 2024 175కి 175 జగనన్న కొట్టబోతున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలకి మరింత సంక్షేమాన్ని, మరింత అభివృద్ధిని అందించబోతున్నారు. జై జగన్, జై జగన్. ఈ నెల 26వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రామకుప్పం మండలంలోని హంద్రినివా కాలువ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేయనున్నారు. అనంతరం గుండెశెట్టిపల్లి దగ్గర బహిరంగ సభలో పాల్గొని జగన్ ప్రసంగించనున్నారు. అలాగే స్థానిక నాయకులతో సమావేశం కానున్నారు. మరోవైపు జగన్ పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రానికి ఏం చేశాడని మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు. చంద్రబాబు మాయ గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని తెలిపారు. భువనేశ్వరి మాటలు రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక 36వ డివిజన్ రామకోటి మైదానం ఏరియా తదితర ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్ బాలగోవింద్ తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ జగనన్న వచ్చాక కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పరిచామన్నారు. మేము ప్రజల వద్దకు వెళ్తుంటే బ్రహ్మానందం పడుతున్నారని అన్నారు. జగనన్నను మళ్ళీ మేమే గెలిపించుకుంటామని ప్రజలు చెబుతున్నారన్నారు. బోండావమ్మకు ప్రజా సమస్యలు పట్టవన్నారు. అధికారం ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని గాలికి వదిలేసిన వ్యక్తి బోండా ఉమా అని దుయ్యబట్టారు. ఉమాకి ఓటు అడిగే హక్కు లేదన్నారు. ఉమా ఎన్ని కులాల మీటింగ్లు పెట్టినా ప్రయోజనం లేదన్నారు. ప్రజలు అంతా జగనన్న వైపే ఉన్నారన్నారు. బోండా ఉమాను ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. షర్మిల తను తెలంగాణ కోడలు అని చెప్పి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిందన్నారు. షర్మిల ఓటు తెలంగాణలో ఉంది, ఆంధ్ర ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయన్నారు. షర్మిలను చంద్రబాబు పంపితేనే వచ్చిందన్నారు. భువనేశ్వరి చంద్రబాబుని పక్కన పెట్టడానికే రంగంలోకి దిగారన్నారు. భువనేశ్వరికి పోటీ చేయాలని ఉంది, కానీ చంద్రబాబు పోటీ చేయనివ్వడు. మీ అబ్బాయి లోకేష్ పోటీ చేసినా గెలవలేడన్నారు. మీకు పేద ప్రజల సమస్యలు అవసరం లేదు, పెత్తందారులే కావాలన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేయడం జరిగింది. దీర్ఘకాలికంగా ఉన్న పట్టాల సమస్యని పరిష్కరించడం జరిగింది. పట్టాల రిజిస్ట్రేషన్ కోసం కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇన్ని మంచి చేసిన ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ముఖ్యమంత్రి గారి తరపున మేము వస్తున్నాం కాబట్టి చక్కగా హారతలు ఇచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు తిలకం దిద్ది మిమ్మల్ని గెలిపించుకుంటాం, మాది బాధ్యత అని చెప్తుంటే చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాడు బోండా ఉమా అనే వ్యక్తి. ఇప్పుడు ఈరోజు అతను మరి పోటీలో ఉన్నాడో లేదో తెలియదు, కానీ మామూలుగా ఆర్భాటం అయితే బాగా పడుతున్నాడు. గత 4.5 సంవత్సరాల నుంచి కుంభకర్ణంలో నిద్రపోయి కనీసం కోవిడ్ కష్టకాలంలో కూడా ఏ ఒక్క కుటుంబానికి సహాయం చేయకుండా నిర్దాక్షిణ్యంగా ఫారెన్లో ఎప్పుడు చూసినా కూడా ఫారెన్లో ఉండేవాడు. మీరు కావాలంటే అతను పాస్పోర్ట్ తీసుకోండి, అతను పాస్పోర్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. పూర్తిగా కూడా ఎక్కువ విదేశాల్లో ఉండేవాడు. కనీసం ఇక్కడ ప్రజల్ని వదిలేసి గాలికి వదిలేసి, ఎందుకంటే 25 ఓట్ల తేడాతో అతను ఓటమి చెందాడు. మాట్లాడడం అనేది ఉపయోగం లేదు. మొన్నటిదాకా తెలంగాణ ఎన్నికల్లో నేను తెలంగాణ కోడలని చెప్పని అక్కడ పార్టీ పెట్టి మూసేసి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి తెలంగాణలో ఓటేశారు. ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఏం పని చేస్తారండి? ఇప్పుడు ఆ ఓటు ఎక్కడ ఉందా? అది వెళ్ళి తెలంగాణలో చూసుకోవాలి. ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు వచ్చింది? చంద్రబాబు పంపిస్తే రావడం జరిగింది. అందుకని షర్మిల గారి గురించి మాట్లాడడం అనేది అంత నాకు ఇష్టంగా కూడా లేదు. ఎందుకంటే ఆమె ఆల్రెడీ చంద్రబాబు మాయలో పడిపోయింది. చంద్రబాబు బూటకాలు నమ్ముతుంది. తప్పకుండా కొద్ది రోజుల్లో తెలుసుకుంటుందని చెప్పని మాత్రం నేను చెప్తున్నాను. సెంట్రల్ నియోజకవర్గంలో 36వ డివిజన్లో మరి గడప గడప అవ్వచ్చు, లేకపోతే ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా మన జగన్మోహన్ రెడ్డి గారు మరి పశ్చిమ నియోజకవర్గం నుంచి సెంట్రల్ నియోజకవర్గంకి పంపించినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మరి
మాజీ మంత్రివర్యులు, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు. ఈసారి సెంట్రల్ నియోజకవర్గంలో అఖండ మెజారిటీతో గెలవబోతా ఉన్నారనేటువంటి సంకేతాలు అయితే ప్రజలు ఇస్తూ ఉంటే సంతోషంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తన మార్క్ని ప్రతి ఒక్క డివిజన్లో కూడా లేకపోతే ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా కోట్ల రూపాయల డబ్బులు వెచ్చించి ఖర్చు పెట్టి వాళ్ళ ప్రజలకి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా తను ఏదైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళ ద్వారా తీర్చడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే గతంలో మనం చూసాం, పరిపాలన అంటే ప్రజలు గుర్తుకురారు, లేకపోతే ఓటుంటేనే ప్రజలు గుర్తుకొస్తారనేటువంటి భావనలో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్ళింది. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా కుల మతాలకు అతీతంగా పార్టీని నడిపిస్తూ ఉన్నారంటే ప్రజల యొక్క ఆశీస్సులు మెండుగా జగన్మోహన్ రెడ్డి గారు మూట కట్టుకున్నారనేటువంటి సంకేతాలు ప్రజలు ఇస్తూ ఉంటే ప్రతిపక్షాలు అవి చూసి భయపడతా ఉన్నాయి. ఎందుకంటే మేము జగన్మోహన్ రెడ్డి లాగా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా ఒక చేతి మీద 151 సీట్లు గెలుచుకున్నారంటే ఆనాడు ప్రజలకి ఎంత ధైర్యాన్ని ఇస్తే ఆ రోజు 151 సీట్లు ఇచ్చారో మనందరం కూడా అర్థం చేసుకోవాలి. 36వ డివిజన్లో ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు గడప కార్యక్రమం జరగడం జరుగుతుంది. ఈ రోజున ఇక్కడికి వచ్చిన ఎల్లంపల్లి శ్రీనివాస్ గారికి కానీ, డిప్యూటీ మేయర్గా కానీ, నా తోటి కార్పొరేటర్లు కానీ, వైసీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుసుకుంటాం. ముఖ్యంగా ఈ రోజున ఎల్లంపల్లి శ్రీనివాస్ గారి గురించి చెప్పాలంటే రెండు మాటలు. ఎందుకంటే గతంలో నేను ఒక 20 రోజులు అయింది వెళ్ళి, అనే నాకు ఈ డివిజన్లో చిన్న పనులు ఉన్నాయంటే స్పాట్లో ఏఈ గారితో డిఏ గారితో మాట్లాడించి బాధ్యత తీసుకొని, అంతకుముందు విష్ణు గారు ఎలా చేశారో దానికి భిన్నంగా ఈయన కూడా ఎమ్మటే చేయించి పని వర్క్ చేయించడం, ఆయన పనితరం తీరు, అలాగే వంటంలో ప్రతి ఒక్కరు కూడా మేము ఎంతో ఇష్టపడి ప్రాణానికంటే ఎక్కువగా చూసుకునే ఎల్లంపల్లి శ్రీనివాస్ గారిని మీ దగ్గరికి పంపించాం. ఎందుకంటే ఆయన అభివృద్ధి కానీ, ఆయన ఇచ్చిన మాట కానీ, ఏదైతే అన్నారో అవన్నీ కూడా అభివృద్ధి చేసే విధంగా ముందుకు తీసుకెళ్తారో ఆయన జాగ్రత్తగా మేము ఎంతో బాగా బాధ్యతగా కాపాడుకుందాం అనుకున్నాం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చెప్పి ఆయన అక్కడ పంపించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా నా డివిజన్లో దాదాపుగా వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత దాదాపుగా ఇంచుమించు 3 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతి ఒక్క డివిజన్లో కానీ, డ్రైనేజీ పైపులో కానీ, చీతనపేటలో కానీ, రామకోట మైదానంలో డ్రైనేజ్ పైపులో కానీ, కొత్త న్యూ రోడ్లు వేయడం కానీ కేవలం ఇదంతా వైసీపీ పార్టీ వచ్చిన తర్వాతే జరిగింది. కేవలం గతంలో ఏదో తూతు మొత్తంగా అక్కడక్కడ రోడ్లు వేసేవాడిని కాకుండా ఈ రోజున ప్రతి ఒక్కరు నాయకులు మేమున్నాం, పైన జగనన్న ఉన్నారు, లైక్ లోకల్ ఎమ్మెల్యే ఉన్నారు, మీరు వెళ్ళండి ప్రజల దగ్గరికి, ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకోండి. వాలంటరీ వ్యవస్థ అంటూ ఒకటి తీసుకొచ్చి పెట్టాం. వాళ్ళకి సేవ చేయడానికే వాలంటరీ వ్యవస్థ, నాయకులతో పని లేకుండా వాలంటీర్తో వెళ్తూ ప్రజలు నాయకులను కూడా పంపించి ఏమా మీకు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి వచ్చిందా రాలేదా. పొత్తుల కోసమే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు వెంపర్లాడుతున్నాయని పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న ఏకైక పార్టీ వైసీపీ మాత్రమేనన్నారు. మూడోసారి పశ్చిమంలో వైసీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తామని అన్నారు. 48వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా డివిజన్ కార్పొరేటర్ అత్తులూరి ఆదిలక్ష్మితో కలిసి పశ్చిమ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు తిరుగుతూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి అందిన సంక్షేమ లబ్ధి తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని అన్నారు. సంక్షేమం అభివృద్ధి చూసి ఓటు వేయమని ప్రజలను కోరుతున్నామని చెప్పారు. ప్రజా సంక్షేమ పాలన అందిస్తోంది జగన్మోహన్ రెడ్డి పాలన అన్నారు. గత ప్రభుత్వాలు మాయ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశాయని అన్నారు. ప్రజలను ఓటు అడిగే అర్హత తమకు మాత్రమే ఉందని, ఇతర రాజకీయ పార్టీలకు ఓటుగా అడిగే అర్హత లేదన్నారు. విజయవాడ పశ్చిమంలో వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మంచి మెజారిటీతో గెలిచి సీఎం జగన్కి కానుకగా ఇస్తామని స్పష్టం చేశారు. పోల్చుకుంటే ఈ ప్రభుత్వానికి పేదలకు ఇస్తేనేమో వాళ్ళకేమో ముంచేశారు, అవగొట్టేశారు, శ్రీలంక చేసేస్తున్నారని చెప్తున్నారు. మరి ఆ రోజుల్లో హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చినప్పుడు ఇదే జనసేన నాయకులు ఏం చేశారు? మళ్ళీ ప్రశ్నిస్తా అని చెప్పి రాజధాని రైతులకు ఏం చేశారు? ఈరోజు చంద్రబాబు నాయుడికి ప్రశ్నించలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు. అంటే సంక్షేమ పథకాలు పేదలకు వెళ్ళడం మీకు ఇష్టం లేదు. మీరు అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని, సంక్షేమ పథకాలు ఇచ్చే ప్రభుత్వాన్ని మీరు మాట్లాడుతున్నారంటే మీరు అసలు ప్రజాక్షేమం కోరేవారు కాదు. మళ్ళీ మీరు ప్రశ్నించాలనుకుంటే చంద్రబాబుని ప్రశ్నించండి. చంద్రబాబు ఏ విధమైన అభివృద్ధి చేశాడు, ఏ విధమైన మా హామీలు ఇచ్చాడు, ప్రజలకి ఏ ఒక్క ఇల్లు ఇచ్చిన పాపాన పోలా. పసుపు కుంకుమ అని చెప్పేసి వాళ్ళు కాల్మనీ డబ్బులతో తీసుకొచ్చి ఇళ్ళకి డబ్బులు కడితే ఆ దోచుకున్నప్పుడు లేవని నోరులు ఇప్పుడు లేచి మాట్లాడుతున్నాయంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు, అది ఆయన ఉతాస్తే పలుకుతాడు. కానీ జగనన్న మంచి చేస్తేనే ఓటేయండి నాకని చెప్పేసి ధైర్యంగా ఉన్న ఏదైనా ముఖ్యమంత్రి ఉన్నాడంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీ ఇంట్లో నేను సంక్షేమ పథకాలు ఇచ్చి మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని చెప్తున్నాడు. అంతేగాని మేము మంచి చేసామని చెప్పి ప్రజాక్షేత్రంలో రండి,
వచ్చి మీరు ఓటు అడగండి. అంతేగాని పేదలకి ఇచ్చే పథకాల్లో కూడా అడ్డుపడుతున్నారు, పేదలకు ఇచ్చే ఇళ్లలో కూడా అడ్డుపడుతున్నారు. మీరు కావాలని చెప్పేసి బూటకపు మాటలు, ప్రజలకు ఏదో మభ్యపెట్టి మళ్ళీ అధికారంలో రావాలని చెప్పేసి మీరు తాపత్రయపడుతున్నారు. ఇప్పుడు దాకా ఒక 175కు 175 స్థానాలు ఏ ఒక్క పార్టీ కూడా మీరు నిలబెట్టలేకపోయారు. మీ యొక్క అభ్యర్థుల్ని మీరు కేవలం పొత్తుల కోసం పాకులాడుతున్నారే తప్ప మీరు ఏ ఒక్కళ్ళు కూడా ప్రజాక్షేత్రంలో వచ్చి మేము ప్రజలకి ఈ మేలు చేస్తాం, ఇగో మా మేనిఫెస్టో ఇదని చెప్పట్లా. జగనన్న ఇచ్చే పథకాలకి కాపీ కొట్టి మేము కూడా ఇస్తాం అంటున్నారు. జగనన్న పథకాలు ఇస్తేనేమో శ్రీలంక అంటున్నారు, వాళ్ళు వచ్చి ఇచ్చే పథకాలకి సింగపూర్ అంటున్నారు. దీన్ని మీరు అర్థం చేసుకోండి. సచివాలయం 154 సక్సెస్ఫుల్ అయింది. చాలా ఆనందంగా ఉన్నారు, సంబరాలు జరుపుకుంటున్నారు జనమంతా. మేము చేసిన జగనన్న వచ్చిన పథకాలు కానీ, ఇచ్చిన పథకాలు కానీ, ఇచ్చిన అభివృద్ధి కానీ అన్నీ కూడా చాలా బాగా చేశారమ్మా. మీ ఓటు జగనన్నకే వేస్తాం, మేము జగనన్నని గెలిపించుకుందాం, మనం జగనన్ననే రప్పించుకుందాం, మన డీజిల్లో జగనన్న జెండా ఎగరాల్సిందే మళ్ళీ మూడోసారి అని అందరూ కంఠపరంగా చెప్తున్నారు. అందరూ కూడా మా ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఇది కూడా అందని అనే చెప్తున్నారు. ప్రతి ఇంటికి లేనిదంటూ లేదు. ఒక ఇల్లు రిజిస్టర్ అవుతున్నాయి, సీరియల్ ప్రకారంగా వస్తున్నాయి, చెప్తున్నాం, అడుగుతున్నారు వాళ్ళు. సీరియల్ ప్రకారంగా వస్తున్నాయి, వాళ్ళకి ఫోన్లు కూడా వెళ్తున్నాయి, ఇల్లు వాళ్ళందరికీ కూడా రిజిస్టర్ అవుతున్నాయి. చాలా ఆనందంగా ఉంది. రానమ్మలు కూడా తొందరగా మాకు కూడా రావాలండి అంటే అలాగేనమ్మా జగన్ గారికి చెప్తామని చేపిస్తామని చెప్తున్నాం. మా డీజిల్ మొత్తం కూడా జగన్నే గెలిపిద్దామని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పి మమ్మల్ని ఆనందపరుస్తున్నారు. డీజిల్కి వెళ్తే పేదగా రావట్లా, మొఖాలు దించుకొని రావట్లా, ధైర్యంగా వెళ్తున్నాం, పనులు చేపిస్తున్నాం, మీకేనమ్మా ఓటు అని చెప్తున్నారు. మాకు ఆసిఫ్ గారు ఎమ్మెల్యే గారు కొంత చేయించారు, మా ఆసిఫ్ అన్న కొంత చేపిస్తారు, ఇంకా మొత్తం క్లియర్ అయిపోద్ది. మళ్ళీ జగనన్న వస్తే ఎక్కడ కూడా ఏ లోటు ఉండదు మనకి అని చెప్తున్నారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. పటాన్ చెరువు సమీపంలో ఓఆర్ఆర్ పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో లాస్య నందిత అక్కడికక్కడే మరణించారు. ఈ కారు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. నందిత మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఆమె తండ్రి ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు. ఇటీవలే నల్గొండ సభకు వెళ్లిన సమయంలోనూ నందిత కారుకు ప్రమాదం జరిగింది. అప్పుడు స్వల్ప గాయాలతోనే ఆమె బయటపడ్డారు. ట్రే తీసుకో అంబులెన్స్ ట్రే తీసుకో. పేదలకు 5 ఏళ్లలో 25 లక్షల ఇళ్లను నిర్మించి ఇస్తానని చెప్పిన సీఎం జగన్ 4 ఏళ్లు 10 నెలల్లో కేవలం 5 లక్షల ఇళ్లను మాత్రమే నిర్మించారని టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్ విమర్శించారు. జనావాసాలకు దూరంగా నివాసాలకు పనికిరాని స్థలాల్లో పేదలకు సెంటు పట్టాలు ఇచ్చి మోసం చేశారని దుయ్యబట్టారు. ఇళ్ల నిర్మాణానికి జగన్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బును తానే ఇస్తున్నట్లు ప్రజాధనంతో ప్రచారం చేసుకుంటున్నారని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. టీడీపీ హయాంలో 2.60 లక్షల ఇళ్ల నిర్మాణాలను 90% పూర్తి చేశామని, మిగిలిన 10% పూర్తి చేయకుండా వాటిని జగన్ గాలికి వదిలేశారని కనకమేడల విమర్శించారు. ఇళ్లు పొందిన లబ్ధిదారులను వీధుల పాలు చేశారని మండిపడ్డారు. పేదలకు ఇళ్ల నిర్మాణం పేరుతో ప్రజల్ని వంచడమే కాక భారీ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. చేసిన దానికి భిన్నంగా తన దినపత్రికలో మోసపూరిత ప్రకటనలతో ప్రజల్ని వంచిస్తున్నారని విమర్శించారు. చివరకు ఎన్నికలు సమీపిస్తుండటంతో పేదల్ని మరోసారి వంచడానికి వాలంటీర్లు, వైసీపీ శ్రేణులతో జగన్ కొత్త ఎత్తుగడలకు పాల్పడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి గారికి
జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రియాతి ప్రియమైన పదం జగన్ మాట తప్పడు మడం తిప్పడు అనేటటువంటిది ప్రధానమైనటువంటి స్లోగన్ ఆయన. అందులో ఈరోజు ఆయన మడం తిప్పాడా లేదనేటువంటి ఒకే ఒక అంశాన్ని గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. అందులో ప్రధానమైనటువంటిది 5 ఏళ్ల కాలంలో 25 లక్షల మందికి ఇళ్ళు కట్టి అందరికీ కూడా పక్కా గృహ నిర్మాణం చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వటం జరిగినది. 5 ఏళ్ల కాలంలో 25 లక్షల మందికి అంటే సంవత్సరానికి 5 లక్షలు. ఇప్పుడు ఆల్రెడీ 4 సంవత్సరాల 10 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి వరకు ఎన్ని ఇళ్ళు కట్టారు అనేది కనుక మనం చూసుకున్నట్లయితే సుమారుగా 5 లక్షలకు మించి కట్టలేకపోయారు. అంటే ఇచ్చిన హామీలో 25% కూడా హామీని అమలు జరపలేకపోయారు. ఇదొక భాగం. అంటే ఇక్కడ మాట తప్పాడు మడం తిప్పాడు అని చెప్పడానికి గృహ నిర్మాణ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతున్నది. మైనారిటీలకు జగన్ రెడ్డి ప్రభుత్వం ద్రోహం చేసిందని టీడీపీ మైనారిటీ నేత ఎంఎస్ బేగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీల పట్ల ముఖ్యమంత్రి జగన్కు చిత్తశుద్ధి లేదని విమర్శలు గుప్పించారు. మైనారిటీలకు న్యాయం జరగాలంటే టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావాలని ఆయన మైనారిటీలకు పిలుపునిచ్చారు. రాష్ట్రం బాగుండాలంటే, రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలని, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని శుక్రవారం భవానీపురం గాలిబ్ షాహిద్ దర్గా నందు దువా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ నేత ఎంఎస్ బేగ్ దర్గా నందు ప్రత్యేక ప్రార్థన చేశారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల్ని అరకట్టడానికి, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం మంచి నాయకత్వం రావాలని చెప్పి టీడీపీ జనసేన కూటమి బలపడాలని ప్రత్యేక ప్రార్థనలు చేశామని అన్నారు. జగన్ ప్రభుత్వంలో మైనార్టీలకు ఎటువంటి లబ్ధి చేకూరలేదని ఆయన విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం ప్రవేశపెట్టిన దుల్హాన్ పథకంలో 50,000 కాదు తాము ₹1,00,000 ఇస్తామని జగన్ ప్రభుత్వం ఆంక్షలు పెట్టి మోసపూరితమైన వాగ్దానం చేశారని చెప్పారు. మైనార్టీ కార్పొరేషన్కి కూడా నిధులు కూడా వెచ్చించడం లేదని ఈ ప్రభుత్వంపై ఆయన దుమ్మెత్తిపోశారు. మైనార్టీలకు ద్రోహం చేసిన వ్యక్తిగా జగన్ నిలిచిపోతారని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చాక మైనారిటీస్ని ఏ ఒక్క సహాయం కూడా చేయలేదు. నేను ఫ్యాక్ట్స్ మీకు కావాలంటే ముందు పెడతాను. 3.5 సంవత్సరాల తర్వాత దుల్హన్ పథకాన్ని అమలు చేస్తానని చెప్పి దాంట్లో కూడా ఆంక్షలు పెట్టి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ₹50,000 ఆయన తెలుగుదేశం పార్టీ హయాంలో ఇచ్చారో, నేను ₹1,00,000 ఇస్తానని చెప్పి అబద్ధపు మోసపు మాట చెప్పి 3.5 సంవత్సరాల తర్వాత కూడా 10వ తరగతి చదివితేనే వాళ్ళందరికీ కూడా ఇస్తానని చెప్పడం అనేది చాలా మోసం అని చెప్పి మైనారిటీస్ పట్ల ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చేశాడని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాదు, ఎప్పుడైతే మైనారిటీస్ మీద ఆపద వచ్చిందో వాళ్ళందరినీ ఆదుకుంటానికి కూడా ఈరోజు వరకు కూడా ఒక్క స్టేట్మెంట్ అనేది ఇవ్వలేని దద్దమ్మ ఈ జగన్మోహన్ రెడ్డి. మైనారిటీస్ని ఫైనాన్స్ కార్పొరేషన్ ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి మైనారిటీస్ కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం, వాళ్ళ పరోగతి కోసం, వాళ్ళ అభివృద్ధితో పాటు వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలి, సమాజంలో స్థిరపడాలని చెప్పి ఆయన ఏర్పాటు చేసిన ఫైనాన్స్ కార్పొరేషన్ని కూడా ఈరోజు మనం వెళ్ళి అడిగితే ఒక్క లోను, ₹1 లోన్ కూడా ఒక మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందంటూ భారతీయ జనతా పార్టీ నగర అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ విమర్శించారు. కేంద్ర పథకాలకు పేర్లు, ఫోటోలు మార్చి తమ పథకాలుగా రాష్ట్రంలో చెలామణి చేసుకుంటున్నారంటూ జగన్ సర్కార్పై విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఇంటింటికి కమలం కార్యక్రమాలను రేపటి నుండి నిర్వహించనున్నట్లు తెలియజేశారు. సూర్యారావుపేటలోని సిటీ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆ పార్టీ నగర అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ మీడియాతో మాట్లాడారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరిట బటన్ నొక్కడం తప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవంటూ దుయ్యబట్టారు. కేంద్రం నిధులను దారి మళ్లించడమే కాకుండా మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు పేర్లు, ఫోటోలు మార్చి
తమ పథకాలుగా రాష్ట్రంలో చలామణి చేసుకుంటున్నారంటూ ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఇంటింటికి కమలం కార్యక్రమాలను రేపటి నుండి నిర్వహించున్నట్లు తెలియజేశారు. మా నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గారి పిలుపు మేరకు ప్రజాపోరు పేరుతోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల మీద రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మొదలుకొని ఎమ్మెల్యేలు ఎంపీల వరకు అందరూ కూడా చేస్తున్న అవినీతి అక్రమాల మీద ఏదైతే గత ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి పాదయాత్రలు చేస్తూ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క వాగ్దానాలు నెరవేర్చలేనటువంటి వాగ్దానాలు అనేకం ఉన్నాయి. ఈ అన్ని అంశాల మీద లేవనెత్తి ప్రజల్లో చైతన్యపరిచి ప్రభుత్వం గద్దె దిగే వరకు ఈ యొక్క పోరాటం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా పోరాడడానికి ప్రతి కార్యకర్త కూడా సిద్ధంగా ఉండాలి. ఈ యొక్క ప్రజా పేరుతోని కార్నర్ మీటింగ్స్ పెట్టి ప్రతి అసెంబ్లీలో 50 నుంచి 60 కార్నర్ మీటింగ్స్ పెట్టి ప్రజల్ని చైతన్యపరిచే కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారి పిలుపు మేరకు ఈ రోజు నుంచి ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లా 7 నియోజకవర్గాల్లోనూ కూడా ఈ యొక్క ప్రజా పేరుతోని కార్నర్ మీటింగ్స్ ప్రారంభం చేసుకుంటా ఉన్నాం ఈరోజు సాయంత్రం నుంచి. అందులో భాగంగా రేపటి నుంచి ఇంటింటికి కమలం పేరుతోని అనేక దేశానికి అన్నం పెట్టే రైతులను కేంద్ర ప్రభుత్వం బలి తీసుకునే విధంగా వ్యవహరిస్తోందని సిఐటియు నాయకులు సత్యబాబు మండిపడ్డారు. కనీస మద్దతు ధర కోసం రైతులు పోరాటాలు చేస్తూ ఉంటే బాష్పవాయువులు ప్రయోగించడం దుర్మార్గమన్నారు. రైతులపై హర్యానాలోని బీజేపీ ప్రభుత్వ దాడులను వ్యతిరేకిస్తూ విజయవాడ వంటంలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల ప్రాణాలను హరించి వేస్తున్న మోదీకి రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అన్నం పెట్టే రైతుని వెన్నుపోటు పొడవడమే కాదు, తుపాకీ తోటాలతో బాష్ప ఫిరంగులతో ఈరోజు శత్రు సైన్యం మీద దాడి చేసినట్టు యుద్ధం చేసినట్టు రైతుల మీద ఈ బీజేపీ ప్రభుత్వం యుద్ధాన్ని ప్రకటించింది. మా ప్రభుత్వం రాగానే రైతు పెట్టే వ్యవసాయ పెట్టుబడి మీద 50% మద్దతు ధర కల్పిస్తాం. రైతు ఈ దేశానికి వెన్నుముక్క అని చెప్పినటువంటి మోడీ ప్రభుత్వం 10 ఏళ్ళు అవుతున్న ఈ దేశంలో పార్లమెంట్లో మద్దతు ధర చట్టాన్ని చేయకుండా రైతుకు వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలు తీసుకొస్తే గత 2 ఏళ్లుగా రైతాంగం పోరాటాలు చేస్తే వెనక్కి తీసుకున్నట్టే తీసుకొని ఈ చట్టాలని చేయకుండా 10వ ఏడాది కూడా ముగిస్తున్న సందర్భంలో మరలా రైతు 2వ విడత పోరాటానికి బయలుదేరుతున్న సందర్భంలో మరి హర్యానా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కరణ్ సింగ్ అనే యువ రైతుని ప్రాణాలు బలికొంది. అనేక మంది వందల సంఖ్యలో రైతులు ఈ బాష్పవాయు గోళాలకి రబ్బర్ బుల్లెట్లకి తీవ్ర గాయాలై హాస్పిటల్ పాలవుతున్న పరిస్థితి. అన్నం పెట్టే రైతు అందరికీ అన్నం పెడుతుంటే ఈయన రైతుకి కాలుకి మేకులు కొడుతున్నాడు. ఈ దేశంలో రైతు బాగుండాలంటే కేంద్రంలో మోదీ సర్కార్ గద్దె దిగాలంటూ సిఐటియు రాష్ట్ర కార్యదర్శి వి ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. 2021లో తీసుకొచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతుల పట్ల అమానుషంగా ప్రవర్తించడమే కాకుండా ఓ రైతు ప్రాణాన్ని బలిగొన్న దుర్మార్గపు ప్రభుత్వంగా మోదీ ప్రభుత్వం మారిందన్నారు. కార్మిక, కర్షక, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోదీ సర్కార్ రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పుతామంటూ స్పష్టం చేశారు. రైతుల ఉద్యమానికి మద్దతుగా ఈ నెల 26న దేశవ్యాప్త ట్రాక్టర్ ర్యాలీతో పాటు మార్చి 14న ఢిల్లీ రామ్లీలా మైదానంలో భారీ బహిరంగ సమావేశం నిర్వహించనున్నట్లు తెలియజేశారు. 2021లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ కిసాన్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీ శివారులలో మరోసారి ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2 రోజుల క్రితం పోలీసులు జరిపిన కాల్పుల ఘటనలో ఓ రైతు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు ఎన్టీఆర్ జిల్లా విభాగం ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సిఐటియు రాష్ట్ర కార్యదర్శి వి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ అన్నదాతలపై పోలీసులు కాల్పులు జరిపిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోగా వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకువచ్చి రైతు మెడలకు ఉరితాడు బిగించారంటూ మండిపడ్డారు. కేంద్రంలోని మోదీ సర్కారు దిగితేనే రైతు సంక్షేమం కొనసాగుతుందని తెలియజేశారు. ర్యాలీ మార్చి 14న ఢిల్లీ రామ్లీలా మైదాన్లో భారీ సమావేశం నిర్వహించనున్నట్టు తెలియజేశారు.
మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించండి, దేశాన్ని కాపాడండి అని రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ఎందుకు పిలిపించినాయో ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది. పేరుకి రామభక్తుడని చెప్పుకుంటున్నటువంటి మోడీ గారు 2001లో ఇదే రైతాంగానికి ఇచ్చినటువంటి హామీల్ని ఇంతవరకు కూడా అమలు జరపలా. ఆనాడు స్పష్టంగా చెప్పారు, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 3 చట్టాలని కూడా మేము నల్ల చట్టాలని రద్దు చేస్తున్నాం, వాటిని అమలు జరపమని. దొడ్డిదారిని అమలు జరపడానికి పూనుకుంటున్నాడు. కనీస మద్దతు ధర అనేటటువంటిది ఇస్తామని చెప్పారు, ఇంతవరకు ఇవ్వలా. పెట్టిన కేసులు ఎత్తేస్తామని చెప్పారు, ఇంతవరకు ఎత్తేయలా. అదే రకంగా 5 రైతుల మీద జీపు దొక్కిచ్చినటువంటి కేంద్ర మంత్రి తనయుడి మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంతవరకు కూడా కేసు నమోదు చేయలే. అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం పేరుకు మాత్రమే రైతుల యొక్క ఆవేదన, లేకపోతే వాళ్ళ ఆందోళన మేము అర్థం చేసుకుంటున్నామని చెప్తుంది. కానీ ఆచరణలో మొన్న 13వ తారీఖు నుంచి జరుగుతున్నటువంటి ఢిల్లీ సమీపంలో జరిగిన ఆందోళన చూస్తే శత్రువుల మీద యుద్ధం చేసినట్టు మోడీ యుద్ధం చేస్తున్నాడు. డ్రోన్లతో ఏంటండి, ఎక్కడన్నా ఉందా అసలు? తుపాకులతో కాల్పులు ఏంటండి, రబ్బర్ బుల్లెట్లు ఏంటండి? అంటే ఈరోజు మోడీ గారు నువ్వు చేసిన వాగ్దానాలే అమలు జరపబోయానంటే రైతులనైనా సహించదలచలా, ప్రజల్ని సహించదలచలా, కార్మికుల్ని సహించదలచలా. ఇటువంటి మోడీ రామరాజ్యం తెస్తాడట. నేను అడుగుతున్నా, నువ్వు తెచ్చేది నిరంకుశ రాజ్యం తప్ప రామరాజ్యం కాదు. అందుకే ఈరోజు మేము చెప్తున్నాం, ఖచ్చితంగా నువ్వు గద్దె దిగితేనే ఈ దేశానికి పౌర హక్కులు ఉంటాయి. అమలు చేయమని ఈరోజు కోరుతున్న రైతుల మీద బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా కాల్పులు జరిపింది. ఎవరైతే చనిపోయారు, ఈ యొక్క చర్యకి నిరసనగా దేశవ్యాప్తంగా ఈరోజు ఆందోళన జరుగుతూ ఉంది. ఏదైతే హామీలు ఇచ్చారో 750 మంది అమరులకి యశ్కరేష ఇవ్వాలని, అదే రకం మద్దతు ధర ప్రకటించాలని, విద్యుత్ బిల్లులు వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఈ యొక్క ఆందోళన జరుగుతూ ఉంది. అంతేకాకుండా నిన్న ఏదైతే కాల్పులు జరిపి రైతు హత్యకి కారకులయ్యారో ఆ హర్యానా పోలీసుల మీద మరి ఏదైతే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ ఉద్యమాన్ని రేపు రాబోయే కాలంలో మరింత ఉధృతం చేస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతాం. విజయవాడలో సిపిఎంను గెలిపించండి, ప్రజావాణిని అసెంబ్లీలో వినిపించండి అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో చేపట్టిన సిపిఎం జన శంఖారావం 2వ రోజు పాదయాత్ర 29వ డివిజన్ నుండి ప్రారంభమైంది. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ బీజేపీ, వైసీపీలపై ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారన్నారు. బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగిందంటూ విజయవాడ మేయర్ ఈరోజు చెప్పడం హాస్యాస్పదమన్నారు. చెత్త పన్ను వేయడం, ఇంటి పన్నులను ప్రతి సంవత్సరం పెంచడం, డ్రైనేజీలకు ఇండ్లల్లో ఎన్ని మరుగుదొడ్లు ఉన్నాయో లెక్కపెట్టి వాటిపై పన్నులేయడం, నీళ్ల ఛార్జీలు పెంచడం, కరెంటు బిల్లులు పెంచడం, గ్యాస్ బండ్ల రేట్లు పెంచడం ఇవేనా వారు చేసిన అభివృద్ధి అని ప్రశ్నించారు. కనీసం విజయవాడలో ఇంతవరకు సరైన ఫ్లైఓవర్ బ్రిడ్జి లేనందుకు విజయవాడ పాలకులు సిగ్గుపడాలన్నారు. ఉన్న బ్రిడ్జీలన్నీ సగంలో ఆగిపోయినవేనన్నారు. విజయవాడలో చదువుకున్న యువత పనిచేయడానికి ఒక్క సంస్థ ఉందా, పరిశ్రమ ఉందా, ఐటీ రంగం ఉందా అని అడిగారు. అసలు రాజధాని ఉందా అని అన్నారు. మోడీ, జగన్ కుమ్మక్కై అసలు రాజధానే లేకుండా చేశారని మండిపడ్డారు. ఆ మోడీకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు జిందాబాద్ కొడుతున్నారని విమర్శించారు. కమ్యూనిస్టులు కార్పొరేషన్లో ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు పన్నులు పెంచకుండా ఉన్నంతలో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. కొండలపైకి కూడా నీళ్లిచ్చారని అన్నారు. విజయవాడలో పాలకులు కోట్లు తినేవారు, కులాల్ని రెచ్చగొట్టేవారే ఉన్నారని ఎద్దేవా చేశారు. విజయవాడ తరపున పోరాడేవారు కావాలని, అందుకే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి సిపిఎంను గెలిపించాలని పిలుపునిచ్చారు. విజయవాడ ప్రజల వాణిని అసెంబ్లీలో వినబడేలా చేయాలని కోరారు. విజయవాడలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగిందని మేయర్ గారు చెప్తున్నారు. ఏం అభివృద్ధి చేశారు? చెత్త పన్నులు వేయటం మీ అభివృద్ధి, ఇంటి పన్నులు పెంచడం మీ అభివృద్ధి, నేల ఛార్జీలు, డ్రైనేజ్ ఛార్జీలు పెంచడం అభివృద్ధి. ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తూ ఉన్నారు. విజయవాడలో కనీసం సిగ్గుపడట్లా. అంతకుముందు తెలుగుదేశం అయినా ఇవాళ వైసీపీ అయినా ఎమ్మెల్యేలు గెలిచి ఏం చేశారు, మేయర్లుగా గెలిచి ఏం చేశారు? విజయవాడ నగరాన్ని తీవ్రమైన నిర్లక్ష్యం చేశారు. ఒక్క సరైన ఫ్లైఓవర్ బ్రిడ్జి ఉందా విజయవాడకి? సెంట్రల్ నియోజకవర్గంలో 15 ఏళ్ళు అయింది గుణదల ఫ్లైఓవర్ బ్రిడ్జి శంకుస్థాపన చేసి. మొండి గోడలు కనబడుతున్నాయి. సిగ్గుపడండి. మధురానగర్ అండర్ బ్రిడ్జి ఎన్ని రోజులు కడతారు? కట్టినా అది పూర్తయినా పనికొస్తుందా? మధురానగర్ పప్పుల మిల్ దగ్గర
రైల్వే గేట్ తప్ప ఇంతవరకు అసలు బ్రిడ్జి గురించి ఊసే లేదు. యాంబే కాలనీ అండపించి ఊసే లేదు. రోడ్లు ఎలా ఉన్నాయి? దానికి తోడు విజయవాడలో కనీసం ఈ 5 ఏళ్ల కాలంలో చెప్పుకోదగిన ఒక్క ప్రాజెక్ట్ ఎక్కడన్నా ఉందా? ఒక్క అభివృద్ధి ఉందా? రాబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ నగరం నుండి సెంట్రల్ నియోజకవర్గం నుండి బాబురావు పోటీ చేస్తూ ఉన్నాడు. మీకు తెలుసు కమ్యూనిస్టులు విజయవాడ నగరానికి చేసింది ఏంటో. 81, 86లో 95, 2000 కాలంలో కమ్యూనిస్టుల హయాంలో సాగినటువంటి అభివృద్ధి ఏంటని చెప్పనేది ఒక్కసారి మననం చేసుకోవాల్సిందిగా నా సెంట్రల్ నియోజకవర్గ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఫ్లైఓవర్ సింగనగర్ ఫ్లైఓవరు ఆనాడు కమ్యూనిస్టుల టైంలో బాబురావు స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి సమయంలో ఏర్పడినటువంటిది. సింగనగర్ స్టేడియం, మాగ్నేని బసవపన్నయ్య స్టేడియం ఆనాడు ఏర్పడింది. కృష్ణానది నీళ్లు అందించినటువంటి ఘనత చరిత్ర ఆనాడు కమ్యూనిస్టులది సింగనగర్ ప్రాంతానికి. కానీ నగరంలో ఇంకా నీరు తాగటానికి నోచుకోనటువంటి ప్రాంతాలు పక్కనే ఉన్నటువంటి కృష్ణలంకకి లేదు. ఇటువంటి కార్యక్రమాలన్నీ, అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటిది కమ్యూనిస్టులు. ఆ కమ్యూనిస్టుల పరిపాలన ఎలా ఉందో మీరు చూశారు 10 సంవత్సరాలు. నీటి మీటర్లు కానీ పన్నులు కానీ పెంచకుండా, లేకుండా, భారాలు విధించకుండా ఆనాడు పరిపాలన చేసినటువంటి కమ్యూనిస్టులకి తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం వైసీపీలకి ఉన్న వ్యత్యాసాన్ని గమనించమని కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఒంగోలులో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇళ్ల స్థలాలపై సర్వ హక్కులు కల్పిస్తున్నామని వెల్లడి. పేదల ఆత్మగౌరవం గురించి గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శలు. ఏపీలో ఇండియా కూటమి పోటీపై షర్మిల ప్రకటన. కాంగ్రెస్ కమ్యూనిస్టుల పొత్తు ఉంటుందని వెల్లడి. చంద్రబాబు పని అయిపోయిందని భువనేశ్వరి ప్రసంగం చూస్తే అర్థమవుతుందన్న మంత్రి రోజా. తాము ఇన్నాళ్లు చెప్పిందే ఇప్పుడు భువనేశ్వరి చెప్పిందని వ్యాఖ్య. తెలంగాణ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి. ఓఆర్ఆర్పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ప్రమాదం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.